హలో అండి, వెల్కమ్ టు క్లీంకార వ్లాగ్స్. రమణుల గురించి వినేటప్పుడు కేవలం దాన్ని ఒక కథాంశంగా వినేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి. మహాపురుషుల యొక్క జీవితాలు చదువుతున్నప్పుడు, మహాపురుషుల యొక్క జీవితాలకి సంబంధించినటువంటి ఘట్టములను వినేటప్పుడు మీరు ఒక కొత్త కోణంలో దాన్ని వినవలసి ఉంటుంది. రమణులు మహాజ్ఞాని. మీరు వారి గురించి ఇప్పుడు నేను చెప్తుండగా వారి జీవితం గురించి విందురు కానీ, రమణుల జీవితంలా కోట్ల మంది జీవితాల్లో ఒక్కరి జీవితం కూడా ఉండదు. ఆయనకి 17వ ఏట ఎటువంటి భావన కలిగిందో అటువంటి భావనతో వారి శరీరమును విడిచిపెట్టేంత వరకు ఉన్నారు. ఒక జ్ఞాని గురించి విని మీరు పరవశం పొందాలి. జ్ఞాని చేసినటువంటి బోధని మీరు పట్టించుకోవాలి తప్ప రమణ మహర్షి గురించి మీరు విని రమణ మహర్షి గురించి చదువుకుని మీరు రమణ మహర్షిలా ఉందామని అనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితం పాడైపోతుంది. అలా చేయరాదు. నేను ఎందుకు ఈ మాట ముందు చెప్తున్నానంటే చాలామంది జీవితాలు ఇలాగే అయోమయం చేసుకుంటారు. మహాపురుషులను మీరు అనుకరించరాదు. మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడువుడి ఒకలా ఉంటుంది, మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ అంతటా మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు. 2, అజ్ఞానులను కూడా అనుకరించరాదు. ఈ 2 ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాపురుషుడి యొక్క జీవితాన్ని ఎందుకు మీరు చదవాలి అంటే అది చదవడం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక జ్ఞాని యొక్క జీవితంలో ఉండే అవస్థలను భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మీరు దాన్ని సమన్వయం చెయ్యాలి తప్ప రమణుల గురించి ఇవాళ విని రేపు మనం కూడా రమణుల్లో అయిపోదాము అనేటటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క విషయమునందు చేయరాదు. అలా చేస్తే నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను, జీవితాలు అయోమయావస్థకి గురి అవుతాయి. అటువంటి పని ఎప్పుడూ చేయరాదు. మరి దేన్ని స్వీకరించవలే అంటే కేవలముగా వారి ఉపదేశాన్ని మీరు స్వీకరించాలి. ఆ జీవితములో ప్రతిపాదింపబడినటువంటి సత్యాన్ని మీరు స్వీకరించాలి. వారి జీవితంలో ఆ దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్నదాన్ని మీరు గమనించాలి తప్ప మీరు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, చాలా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ మాట ఇంత బాగా నొక్కి చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతోందంటే సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది. ఇప్పుడు గభాలన ఎవరో పెద్దల గురించి చదవడం, ఎక్స్టెంపోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, చాలా ఆవేశపూరితంగా మనం కూడా అలా ఉండవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయడం కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఆ పోకడ అలా ఉండకూడదు. మీరు దేన్నైనా అధ్యయనం చేసినప్పుడు, దేన్నైనా విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై ఇందులో మనం స్వీకరించవలసిన అంశమేమి అన్నది మీరు స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తిరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు. అలా పరుగులు పెడితే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని వినండి. 2, నేను ఒక్క విషయం చెప్తే మీకు బాగా అర్థం చేసుకుంటారు. నేను మీకు ఈ ప్రవచనాలు చేస్తున్నాను. నేను ఇన్ని ప్రవచనాలు చేస్తుండగా ఒకవేళ నా కూతురికి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చి అది ఇంట్లో 100 జ్వరం 101 డిగ్రీలు జ్వరం వచ్చి పడుకుందనుకోండి, నేను ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఎంత సంతోషంతో వచ్చానో నా కూతురు 101 డిగ్రీల జ్వరంతో పడుకుని ఉండగా నేను ఏమీ పట్టించుకోకుండా ఇది కేవలముగా పిల్లకి వస్తే వస్తుంది జ్వరం, దీని గురించి బాధ ఏమిటి అని నడిచి వచ్చేయవచ్చా? గృహస్థాశ్రమంలో అలా కుదరదు. నువ్వు గృహస్థుగా ఉన్నంతకాలం నువ్వు వారి గురించి పట్టించుకోవలసిన బాధ్యత కూడా నీకుంది. నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అంతేకాని గృహస్థు వేరొక ఆశ్రమంలో ఉన్న వాళ్ళని మీరు అనుకరించరాదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగినట్టు మాత్రమే మీ జీవితం ఉండాలి.
గృహస్థు గృహస్థులా బతకాలి, బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతకాలి. ఎవరి ఆశ్రమమో వారిదే. ఆ ఆశ్రమ నియమం తప్పి గృహస్థు బ్రహ్మచారిలా బతికినా, బ్రహ్మచారి గృహస్థులా బతికినా, లేదా బ్రహ్మచారి గృహస్థు కలిసి వేరొక ఆశ్రమంలా బతికినా అది చాలా అసహ్యకరంగా ఉంటుంది. అలా ఎప్పుడూ చేయరాదు. ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నట్టే కనపడాలి. లేనిపోని వైరాగ్య ప్రకటనలు, లేనిపోనటువంటివి తెచ్చి ఒంటి మీద వేసుకుని ప్రవర్తిస్తే అది మీ ఉపాసన యొక్క లూజ్ అంటారు చూసారా, లూజ్ ఇన్ ది సెన్స్ వేలాడుతున్నటువంటి స్థితిని చూపిస్తుంది కానీ పరిపక్వతను సూచించదు. అది ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుని ఉపాసనని సిద్ధింప చేసుకోవాలి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా అండి? మీరు ఒక చెరుకు కర్రని తీసుకొచ్చి ఒక చివరి భాగాన్ని పంటి కింద పెట్టి నవిలేరనుకోండి, అది తీయగా ఉంటుంది. మీరు ఒక మరలోకి పెట్టి చెరుకు కర్రని నలిపేశారనుకోండి, అది తీయగా ఉంటుంది. మీరు ఒక కత్తి తీసుకొచ్చి చెరుకు కర్రని నరికేశారనుకోండి, నరికేసి దానికి అంటుకున్న తడిని ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకున్నారనుకోండి, తీయగా ఉంటుంది. చెరుకు కర్రని మీరు ఏం చెయ్యండి తీయగానే ఉంటుంది. చెరుకు కర్రని మీరు ఏం చేసినా చెరుకు చేదుగా మారదు. అంటే అసలు దేని చేత మానము అవమానము అన్న ఈ రెండు స్థితులు అసలు ఉంటాయనేటటువంటి ఎరుక దాటిపోతారు వాళ్ళు. ఆ ఎరుక దాటిపోయిన స్థితి వేరు. అది తనంత తానుగా జ్ఞానం కలగాలి. అలా కలిగి నడయాడినటువంటి వారు మహాపురుషులు తప్ప మనం అలా చెరుకు కర్ర నేను అయిపోయాను అన్న భావనతో నిలబడ్డాం అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అలా నిలబడకూడదు కదా. ఇప్పుడు మీరు ఈ నేపథ్యంలో భగవాన్ రమణుల గురించి వినండి. ఎంత అద్భుతమైన జీవితమో, ఎటువంటి మహాజ్ఞానో మీరు అర్థం చేసుకుని వారికి నమస్కరించి మనం ఎప్పుడు ఏం కోరాలంటే, వారు ఏది అనుభవించి ఏది బోధ చేశారో ఈశ్వర మీ అనుగ్రహము చేత మాకు కూడా అటువంటి జ్ఞానము స్థిరపడుగాక అని మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు రమణుల యొక్క జీవితాన్ని ప్రస్తావన చేస్తాను. సావధాన చిత్తులై అవధరించండి. చిదంబరం క్షేత్రం మీకందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం. అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు. నిన్న ప్రస్తావన చేశాను. చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు. అది ఆర్ధా నక్షత్రంలో వెలిశాడు. నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూడండి, నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటాడు. ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది. అది సృష్టికి ప్రతీక. నవ్వుతూ ఉంటుంది ముఖం, అది స్థితికి ప్రతీక. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, అది లయకి ప్రతీక. ఒక పాదం ఈ మాయా అనబడేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంటుంది. ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు తానై మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు. కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు. అమ్మాయి పొగ చాలా ఎక్కువగా ఉంది, ఇది చాలా అభ్యంతరకరం, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంత పొగ ఎందుచేత వస్తుంది? అది దయచేసి చెప్పండి. నాకు గొంతు చోకప్ అయిపోతుంది, నేను మాట్లాడలేనంత పొగ వస్తే నాకు అదొక పెద్ద ఇబ్బంది. అది ఎందుచేత వస్తుందో, చాలా పొగ వచ్చేస్తోంది, గొంతు చోకప్ అయిపోతుంది ఫాస్ట్గా. అది నాకున్న ఇబ్బంది. అంత థిక్ సెంటెడ్ స్మెల్ నేను చూడలేను, అది నాకు పడదు కంఠానికి. లోపల నాస్ట్రిల్స్ అన్నీ మండిపోతుంటాయి. కాబట్టి ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచుళి, అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు. త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు, ఆయన్ని భూమినాథేశ్వరుడు అని పిలుస్తారు. పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మవారికి పేరు. అంతే కదండి. నిజానికి ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు. ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిణి అయి సహకరిస్తుంది. కాబట్టి భూమినాథేశ్వరుడు, సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి
ఒక బ్రాహ్మణుడు, ఆయన పరాశర గోత్రీకుడు, పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు. ఆయన భార్య పేరు అళగమ్మ గారు. తమిళంలో అళగమ్మ అంటే సొంపైనది, సొంపు కలిగినది అని అర్థం. సొంపు అంటే అందమునకు మారు పేరు. ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం. సుందరము అన్న మాటకు కూడా అందమనే పేరు. సుందరయ్యర్ అంటే అందం, అళగమ్మ అంటే అందం. ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది. ఆ అందం శుభం. శివుడికి మారు పేరు శుభం, శోభనం, సుందరం. ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరేశ్వరుడు అని పేరు. ఆయన సుందరుడే. కాబట్టి సుందర్ అయ్యర్కి, అళగమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే 3వ సంతానము భగవాన్ రమణ మహర్షి. వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడిందిట. ఎందుకు బాధపడింది అంటే, ఆడపిల్ల పుడుతుందనుకున్నాను, వరసైనటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు, ఆడపిల్ల పుట్టలేదు, మగపిల్లాడు పుట్టాడు. మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్లేమో శరీరాన్ని వదిలిపెట్టేసింది, ఆడపిల్ల కాలేదే అని బాధపడిందిట. ఆవిడికి కళ్ళు లేవు, అంధురాలు ఆవిడ. పురిట్లో సాయం చేశారు బంధువు. ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళ, ఆ పురుడు పోసేటటువంటి మంత్రసాని అందిట, పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా, బంగారు రంగులో మిరిసిపోతున్నాడు, నొక్కుల జుత్తు, పట్టు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా. ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్న మాట అని ఉండేదానివి కావు, అంత అందగాడు పుట్టాడు అందిట. ఆవిడ ఆ వృద్ధురాలు, సరే అంత అందగాడు పుట్టాడు, మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది. ఈ పిల్లవాడే, ఈ 3వ కాన్పులో జన్మించినటువంటి పిల్లవాడే రమణ మహర్షి. ఆ తర్వాత ఒక కుమారుడు కలిగాడు, ఆయన పేరు నాగసుందరుడు. ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమేలు. వారికి కులదైవం వెంకటేశ్వరుడు. కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వెంకటరమణన్ అని పేరు పెట్టారు. అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. వీళ్ళ ఇంట్లో ఒకానొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా, భిక్ష వెయ్యం పొమ్మన్నారు. అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి, నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది. ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా మహాభక్తుడు. 18 సంవత్సరాలు మాత్రమే వారు మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు. 18వ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు, వారు సన్యసించి చిదంబరం వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఏం చేసేవారోటో తెలుసా అండి, చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగు పుచ్చుకొని ఆ చెప్పులు తుడుస్తుండేవారు. ఆయన చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని. రమణ మహర్షి యొక్క తండ్రి గారైన సుందరేశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకటరమణన్ అనబడేటటువంటి పేరు రమణ మహర్షికి ఉంచారు. వారు భవిష్యత్తులో వారే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలువబడ్డారు. ఈయన చిన్నతనంలో ఏకసంతాగ్రాహి. ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 8వ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు. ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి. ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు. ఆ సుబ్బ అయ్యర్ అనబడేటటువంటి ఆయన దిండిగల్లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అందుకని రమణ మహర్షిని, నాకంటే అలవాటు మీద రమణ మహర్షి అని వస్తుంది, అప్పటికి రమణ మహర్షి అన్న పేరు లేదు, వెంకటరమణన్ గారిని, వెంకటరమణన్ని ఆయన యొక్క అన్నగారైనటువంటి నాగస్వామిని ఇద్దరినీ కూడా ఆ దిండిగల్ పంపించారు. పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకునేవారు. చిన్నతనంలో ఈ వెంకటరమణన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఎందుచేత అంటే
ఈయన ఎటువంటి నిద్రపోయేవారంటేట, అసలు ఆ నిద్రపోతుంటే గుద్దేసినా సరే ఆయనకి తెలిసేది కాదు. చిత్రం ఏమిటంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్యర్ గారి ఇంట్లో కొడుకు పుట్టినరోజు అవుతోంది. చీకటి పడిపోయింది, 7 అలా అయింది టైము. ఒక్కసారి మేము గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకుంటుండు అని చెప్పి అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులందరూ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళారు మధురలో. ఈయన్ని ఆ దిండిగల్లో దీపం తగ్గించుకుని పడుకోమన్నారు. దీపం నువ్వు చదువుకుంటుండు అన్నారు. ఈయన చదువుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత నిద్ర వస్తోందని చెప్పి దీపం తగ్గించి నిద్రపోయారు. వాళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. తలుపులు కొట్టారు, పెద్ద పెద్ద చప్పుళ్ళు చేశారు, అందరూ కలిసి అరిచారు, కేకలేశారు. ఊరంతా పోగొడిపోయింది. ఈయన మాత్రం నిద్ర లేవలేదు. ఇప్పుడు లోపలున్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఈ అన్నగారైనటువంటి నాగస్వామి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తాళం తీశారు. బయట నుంచి తాళం తీసేటటువంటి స్థితిలో ఉన్న తాళం కప్పది. అదృష్టవశాత్తు ఊళ్ళో ఉన్న ఎవరి తాళం చెవో సరిపోయింది. తాళం తీసి అందరూ లోపలికి వెళ్ళారు. చిత్రం ఏమిటంటే, నిద్రపోతున్న వెంకటరమణన్ని ఇంతమంది కలిసి గుద్దేశారు, ఇంతమంది కలిసి పొడిచారు, మీదెక్కి తొక్కారు. ఆయన లేవలేదు. ఆయన తర్వాత ఎప్పుడో లేచారు. లేచి ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అడిగారు. అడిగితే, ఇంతమంది ఉండడం ఏమిట్రా, ప్రారంధం ఇదేం నిద్ర రా, అసలు ఇంత ముద్దు నిద్ర ఏమిట్రా నీకని అడిగారు. ఆయన చిన్నతనంలో ఆటలాడుకునేటటువంటి రోజుల్లో మంచి క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు. అందరూ ఆయన చేతిలో ఓడిపోయేవారట. ఈ ఓడిపోయిన వారు ఆయన మీద కక్ష ఎలా తీర్చుకోవాలి అని ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి 2 భుజాల కింద చేతులేసి నడిపించి తీసుకుపోయి ఆ వైఘానది ఒడ్డున పడుకోబెట్టి కావలసినంత కుమ్మేసేవారు ఈయన నిద్దట్లో. ఎందుకంటే ఆయన లేచి ఉంటే కొట్టడం కష్టం. అందుకని నిద్రపోతున్నప్పుడు ఆయన్ని కుమ్మేసి వెళ్ళిపోయేవారు. ఆయన హాయిగా అలాగే పడుకుని లేచి వచ్చేసేవారు. అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర. అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్. ఈయన అప్పుడప్పుడు తర్వాత బాబాయ్ గారికి మధుర వెళ్ళినప్పుడు, మధుర ట్రాన్స్ఫర్ అయింది, ఆ మధురలో చదువుకుంటుండేవారు. చదువుకునే రోజుల్లో ఈయన అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దేవాలయానికి. వెళ్ళారో దర్శనం చేసుకుని వచ్చేస్తుండేవారు. ఆయనకి మధుర వెళ్ళినటువంటి రోజులలో ఉన్న అలవాటు ఏమిటంటే, రాత్రి 10 అవగానే ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఓ తలగడా పెట్టి దాని మీద దుప్పటి వేసేసి అందరూ నిద్రపోయారన్న తర్వాత గోడ దూకి బయటికి వెళ్ళిపోయి, ఈయన వెళ్ళిపోతూ ఇంకో పిల్లాడున్న ఇంటి గోడ మీద ఓ రాయి పెట్టేవారు. ఆ పిల్లవాడు కూడా ఇలాగే తలగడా పెట్టి గోడ దూకేసి, ఇంటి గోడ మీద రాయి ఉందంటే వెంకటరమణన్న ఆడడానికి నది ఒడ్డుకి వెళ్ళాడనమాట. ఈ రాయి చూడగానే పిల్లలందరూ గోడలు దూకి అక్కడికి చేరేవారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఆడేవారు నది ఒడ్డున. 3 గంటలకు వచ్చి గోడలు దూకి మళ్ళీ లోపలికి వెళ్ళి తలగడాలు తీసేసి పడుకుని నిద్రపోయేవారు. నేను వీటిని ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా అండి? భగవాన్ రమణులు అనగానే మనం ఏమనుకుంటాం? అయ్య బాబోయ్ ఎలా ఉంటుందో ప్రారంభం అనుకుంటాం. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవనము ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా దుడుగు స్వభావముతో కూడినటువంటి జీవితమే ప్రారంభం. రమణ మహర్షికి ఆయనతో కలిసి ఆడుకున్న వాళ్ళల్లో రంగాచారి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒకానొకప్పుడు భగవాన్ రమణులు మహాజ్ఞానం అయిపోయిన తర్వాత వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అడిగారు, నువ్వు వెళ్ళిపోతూ ఎందుకు చెప్పలేదు ఆ రోజున అని అడిగారు. నాకు తెలుసా వెళ్ళిపోతున్నట్టు అని అడిగారు ఆయన. కాబట్టి ఇటువంటి స్థితిలో ఆయన ఆటలు పాటలు ఇవి సాగుతూ ఉండేవి. చాలా చిత్రమైన విషయం ఏం జరిగిందంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కాలంలో ఎక్కడో వస్తుంది. ఇప్పటి వరకు వారు చదువుకున్నది ఏమైనా ఉందా? ఓ ప్రస్థానత్రయమో, గురువు దగ్గరికి వెళ్ళి భాష్యాలు చెప్పుకోవడమో, లేకపోతే పౌరాణిక సాహిత్యం చదవడమో ఏమైనా ఉందా అంటే ఆయనకేం తెలియదు, ఆయన ఏం చదవలేదు, ఆయనే చెప్పారు. ఒకానొక రోజున మాత్రం ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఈయన మధురలో గుడివైపుకు వెడుతుండగా అటువైపు నుంచి ఒక బంధువు వస్తున్నారు. పెద్దవారు కదా అని, అయ్యా బాగున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్నారు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్న మాట వినపడగానే
ఈయన ఆగిపోయి, అరుణాచలమా, దీనితో నాకేదో సంబంధం ఉంది అని అనిపించింది ఆయనకి. అరుణాచలం ఎక్కడుంది అని అడిగారు. అరుణాచలం తెలియదా, తిరువన్నామలై అంటారు కదా అని ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వెంకటరమణన్ యందు చిన్న మార్పు రావడం ప్రారంభమైంది. ఈశ్వరుడి పట్ల భక్తి పెరగడం ప్రారంభమైంది. ఇంతలో వాళ్ళ తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిపెట్టేటప్పటికీ వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి గారికి 14 ఏళ్ళు, వెంకటరమణన్కి 12 ఏళ్ళు, నాగసుందరం అనబడేటటువంటి తమ్ముడికి 6 ఏళ్ళు, అలమేలు అనబడేటటువంటి ఆడపిల్ల అసలు పారాడుతున్నటువంటి పసిపిల్ల. ఈ నలుగురు ఉండిపోయారు. తండ్రి గారు వెళ్ళిపోయారు. ఆయన కొలువులో 2 రూపాయలకి ఉద్యోగం చేసేవారట నెలకి. కానీ ఆయన మాటకారితనం, మంచితనం, నేర్పరితనంతో ఏమీ చదువుకోకుండా ఆ రోజుల్లో ఇచ్చేవారట. నైపుణ్యాన్ని బట్టి లాయర్ పట్టా పుచ్చుకుని ఆయన కోర్టుల్లో కేసులు వాదించి మహాైశ్వర్యవంతుడై చాలా డబ్బు సంపాదించి తిరుచెలిలో ఈశాన్యం వైపు ఒక స్థలం కొని ఊరికి శ్మశానంగా బహూకరించారు. బహూకరించిన తరువాత బహుశಃ ఆయనే మొట్టమొదటి శవం అక్కడ. ఎంత చిత్రమో చూడండి. వారు శరీరాన్ని వదిలిపెట్టారు. వదిలిపెడితే పాపం తమ్ముళ్ళు అన్నలు ఆ రోజుల్లో చాలా మంచివాళ్ళు ఉండేవారులా ఉంది. ఈ సుబ్బయ్యర్ గారేమో 2 పిల్లల్ని తనతో చదివించడానికి తీసుకెళ్ళిపోయారు. 2వ తమ్ముడు ఈయన యొక్క భార్యని, ఆ ఆడపిల్లని, వాళ్ళిద్దరి సంక్షేమాన్ని ఆయన చూస్తున్నారు. ఈ అరుణాచలము అన్న మాట వినపడగానే ఈయనలో చిన్న మార్పు ప్రారంభమైంది. ఒక రోజున బాబయ్య గారు సుబ్బయ్యర్ చదువుకోవడం కోసమని పెరియ పురాణం అడిగి తెచ్చుకున్నారు ఎవరినో. పెరియ పురాణం అంటే శివభక్తుల యొక్క చరిత్రలో 63 మంది నాయనార్ల చరిత్ర ఉంటుంది. ఆ పెరియ పురాణాన్ని సుబ్బయ్యర్ తెచ్చుకుంటే ఇంట్లో పుస్తకం ఉంది కదా అని వెంకటరమణన్ చదవడం మొదలెట్టారు. ఒక్కొక్క భక్తుడి కథ చదువుతూ ఉంటే ఆయన కన్నుల వెంట ఆనంద ప్రవాహములు కారడం మొదలెట్టాయి. ఒక మార్పు వచ్చేసి ఆయన మధురలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి కొన్ని గంటల పాటు నాయనార్ల విగ్రహం ముందు, అమ్మవారి గుడి ముందు ధ్యానంలో కూర్చుని ఉండిపోయేవారు. మెల్లమెల్లగా ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. పిల్లాళ్ళలో ఏదో మార్పు వస్తోంది అని గమనించారు. రోజు పిన్నికి కూరలు తరిగి పెడుతుండేవారు, నీళ్లు తోడి పెడుతుండేవారు, బోల్డ్ అంత పని చేస్తుండేవారు. ఒకానొక రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈలోగా వెంకటరమణన్ పెద్దవారు అవుతున్నారు. ఆయన అన్నగారైనటువంటి నాగస్వామి గారికి వివాహమైంది. వాళ్ళ అత్తవారి ఇల్లు కూడా మధురయే. అందుకని అన్నగారు వదిన గారి దగ్గరికి ఈయన వెళ్ళారు వెంకటరమణన్. వెడితే ఒకానొక రోజున అందరూ బయటికి వెళ్ళారు, వెంకటరమణన్ ఒక్కరు ఇంట్లో ఉన్నారు. అప్పుడు 17వ సంవత్సరం ఆయనకి. ఇదే ఆయన జీవితాన్ని మార్చేసింది ఈ సంఘటన. కొన్ని సంవత్సరముల పాటు గురు శుశ్రూష చేసి కూడా స్థిరీకరింపబడినటువంటి జ్ఞానం ఎన్ని జన్మల తపస్సు యొక్క ఫలితమో, ఎన్ని జన్మలలో చేసినటువంటి ఆరాధనా ఫలితమో అకస్మాత్తుగా ఈశ్వరుని చేత కృప చేయబడింది. ఆయన మేడ మీద గదిలో ఉన్నారు వెంకటరమణన్. కూర్చున్నారు. మామూలుగా కూర్చునుండగా ఆయనకి ఇంకా ఊపిరి మంద్రం అయిపోయినట్టు, గుండెలు నీరసపడిపోయి కొట్టుకోవడం ఆగిపోతున్నట్టు, శరీరం అంతా శోషించిపోయి ఒంటికి చెమటలు పట్టేస్తున్నట్టు, ఇంకా కొద్ది క్షణాల్లో తాను మృత్యువుని పొందబోతున్నట్టు అనిపించింది. ఉత్తర క్షణంలో ఆయనకు వచ్చిన రెండో ఆలోచన ఏమిటంటే, సరే ఇప్పుడు నేను కిందకెళ్ళి ఎవరినో పిలిచినా ఈ శరీరమునకు మృత్యువే వస్తే ఆగదు. కాబట్టి ఎవరినో పిలవడం కన్నా అసలు మృత్యు అనగానేమీ తెలుసుకుంటాను అనుకుని శరీరం మృత్యువుని పొందడానికి వీలుగా నేల మీద పడుకున్నారు. పడుకుని శరీరంలో మృత్యు వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అన్నదాన్ని సాక్షిగా చూస్తున్నారు. అంటే నేను మృత్యువు పాలైపోతున్నానని మనం శరీరాన్ని చూసి బెంగెట్టుకుంటాం. ఆయన మృత్యువు పాలవుతున్నటువంటి శరీరాన్ని నేను అన్న అహంస్ఫురణతో సాక్షిగా చూడడం మొదలెట్టారు. మొట్టమొదట జరిగింది ఏమిటంటే, పాదాల దగ్గర నుంచి కాళ్ళన్నీ బిగిసిపోవడం మొదలెట్టాయి. బిగిసిపోయి పెదవులు బాగా ఇలా నొక్కుకుపోయి
కన్నులు అలా మూతలు పడిపోయి శ్వాస ఆగిపోయి ఒళ్ళంతా బిగదీసుకుంటున్నట్టుగా అయిపోయి శరీరం అంతా పనిచేయడం మానేసి ఒక కొయ్యి అయిపోయి పడిపోయింది. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టు మృత్యువుని చూస్తాననుకున్నటువంటి రమణ మహర్షికి సాక్షిగా తానుండగా పడిపోయినటువంటి శరీరాన్ని వారు దర్శనం చేశారు. ఓహో, ఇప్పుడు మృత్యువు శరీరమునకున్నది, ఇది పడిపోయింది, ఇది కొయ్యబారిపోయింది. ఇప్పుడు 10 మంది ఇంట్లోకి వస్తారు, వెంకటరమణన్ మరణించాడు అంటారు అని ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెడతారు. దీన్ని కాల్చేస్తారు, బూడిద చేస్తారు. కానీ ఏది సాక్షిగా చూస్తోందో అది కాలదు, అది తడవదు, అది ముక్కలు చేయబడదు, అది ఆత్మ, అది సాక్షి, దీనికి మృత్యువు లేదు. కాబట్టి యథార్థ స్వరూపము నేను ఆత్మ, ఇది నా చేత ధరింపబడిన దేహము, కాబట్టి ఇది నేను కాదు. ఆయనకి స్పష్టంగా అర్థమైంది. నేను మీకు చెప్పగలిగానో లేదో కానీ ఉత్తర క్షణం ఆ శరీరంలో కదలిక వచ్చింది. ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు. కానీ శరీరం నుంచి విడిపోయినప్పుడు ఏ సుఖాన్ని పొందారో, సాక్షిగా ఉన్నప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందం కోసమని వెంపర్లాట మొదలైంది. ఇప్పుడు తాను ధ్యానం చెయ్యాలన్న తాపత్రయం ఎక్కువైపోయింది. తను వెంకటరమణన్ కూరలు తరుగు అంటే కూరలు తరిగినా, నీళ్లు తోడినా, నేను వెంకటరమణన్ అనుకుని శరీరం వంక చూసుకున్న ఒంట్లో మంటలు పుట్టినట్టు అనిపించేది. కాబట్టి ఎప్పటికప్పుడు అవకాశం దొరికితే యంత్రం తిరిగినట్టుగా తిరుగుతుండేవారు, ఏమీ మాట్లాడేవారు కాదు. అవకాశం దొరికితే కూర్చుండిపోయి అంతర్ముఖులైపోయి తాను సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తుండేవారు. ఇది అలవాటు పడిపోయింది. ఇది అలవాటు పడిపోతే ఒకరోజు మెల్లిమెల్లిగా ఈయన మీద దాడి ప్రారంభమైంది. చదువు మానేశాడు, సంధ్య మానేశాడు, ఓ పుస్తకం ముట్టుకోవడం మానేశాడు. పూర్వంలా ఉత్సాహం లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేదు. ఎప్పుడు ఏమిటో ఇలా కూర్చుంటాడు. ఎలా ఉండవలసిన వాళ్ళు అలా ఉండాలి, అంటే పిల్లాడంటే చదువుకోవాలి, అంతేగాని ఈ అంతర్ముఖుడైపోయినట్టుగా కూర్చోవడం ఏమిటి అని ఇంట్లో వాళ్ళందరూ దూషిస్తూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళకి ఇళ్ళెందుకు, వాకిళ్ళెందుకు, ఎక్కడికో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి, అరణ్యాలకు పోవాలి అంటుండేవారు. ఆయన అన్నీ సహిస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తుండేవారు. ఒక రోజున అన్నగారు మేడ మీద తిరుగుతున్నారు. ఈయన ఒక పుస్తకాన్ని తీసుకుని ఎదురుగుండా కూర్చుని చదువుదామని పుస్తకం విప్పి ఇలా చూశారు. అక్షరాలు కనపడుతున్నాయి కానీ శరీరంలో మంటలు వస్తున్నాయి. ఆయన వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకోవడం మొదలెట్టారు. ఇది అన్నగారు గమనించారు. నేను ఇతపూర్వమే నీకు చెప్పి ఉన్నాను, ఇంత చెప్పినా కూడా నీలో ఏ మార్పు కనపట్లేదు, ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అని అడిగారు. అంతే, అంతకుముందు అనలేదండి. ఒక మార్పుకి ఏది కారణమవుతుందో మీరు చెప్పలేరు. ఇలా చేసేవాడికి ఇల్లెందుకు, ఈ మాట వినపడగానే ఆయన అనుకున్నారు, నిజమే, నేను ఇమడలేను, వాళ్ళకి సుఖం లేదు, నేను కోరుకుంటున్నది ఏది కోరుకుంటున్నానో దాన్ని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో పొందాలి నేను, కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నారు. అంతే, పుస్తకం మూసి లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే అన్నగారు అన్నారు, ఎక్కడికి వెడుతున్నావు అన్నారు. ఇప్పుడు 12 అయింది, మాకు ఇవాళ విద్యుత్ శక్తి మీద ఒక స్పెషల్ క్లాస్ ఉంది స్కూల్లో, దానికి వెడుతున్నాను అన్నారు. అంటే అబద్ధమే చెప్పారు ఆయన చెప్పారు, ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అంటే అన్నగారు అన్నారు, కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఆ 5 రూపాయలు తీసుకుని మీ పిన్ని మీ వదిన అన్నం పెడుతుంది తినేసి నా కాలేజీ ఫీజు నీ స్కూల్కి దగ్గర కాబట్టి ఆ 5 రూపాయలు ఫీజు కట్టేయి అన్నారు. ఓహో, ఈశ్వరుడు నేను తిరువన్నామలై చేరడానికి కావలసిన డబ్బుని కూడా ఏర్పాటు చేశాడు అనుకున్నారు. అనుకుని కిందకి దిగారు, వదిన గారు అన్నం పెట్టారు, కడుపు నిండా అన్నం తినేశారు. అదే రమణులు ఇంట చేసిన ఆఖరి భోజనం. ఇంట్లో వాళ్ళకి తెలియదు అదే ఆఖరి భోజనం అని. పెట్టె దగ్గరికి వెళ్ళారు, 5 రూపాయలు తీసుకున్నారు, ఒక కాగితం తీసి ఉత్తరం రాశారు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి, ఎంత మార్పు వచ్చిందో 17వ ఏట. ఇది ఇంకా శరీరం పడిపోయే వరకు ఇంతే. ఇది తన తండ్రిని వెతుకుకొనుటకు బయలుదేరుచున్నది. దీనిని గూర్చి మీరు ధన వ్యయము చేయవద్దు, వెతకవద్దు. నీ కాలేజీ రుసుము చెల్లింపబడలేదు, 3 రూపాయలు మాత్రము
తీసుకొనబడినవి 2 రూపాయలు విడిచివేయబడినవి ఇట్లు సంతకం లేదు. అంటే నామరూపాలు ఏమిటి, ఇంకా నామం లేదు, రూపం లేదు, ఆత్మ సర్వగతం, దానికి పేరేముంది, అందుకని ఆయన పేరు రాయలేదు. ఇది బయలుదేరినది. ఇది అంటే శరీరం. శరీరం వెడుతోంది, శరీరం అరుణాచలం చేరుతోంది. కాబట్టి శరీరం నేను కాదు, నేను సాక్షిని. అందుకని నేనన్న మాట ఆయన లేఖలో వాడలేదు. ఆయన బయలుదేరారు. స్టేషన్కి వెళ్ళేసరికి తిరువన్నామలై వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆలస్యంగా వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ అనుకున్నారు. ఆయనకి తెలియదు అప్పుడు కాట్పాడి తిరువన్నామలై లైన్ ఓపెన్ అయిందని. తెలియక అక్కడి నుంచి తిండివనం వెళ్ళడం కోసమని టికెట్ కొనుక్కున్నారు. టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కి కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఈశ్వరుడు అడుగడుగున ఆయన్ని వెళ్ళవలసిన మార్గం చూపించేశాడు. ఒక మౌల్వి ఆ పెట్టెలో ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, చిన్న స్వామి ఇందాకడి నుంచి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు, మీరు ఎక్కడికి బయలుదేరినట్టు అన్నాడు. తిరువన్నామలై అన్నారు ఆయన. మరి ఈ ట్రైన్ ఎక్కి ఎక్కడికి ఎడతారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నారు. తిండివనం దిగి వెళ్ళవలసిన అవసరం లేదు, విల్లిపురం దిగిపోతే విల్లిపురం నుంచి కాట్పాడికి ఇప్పుడు కొత్త ట్రైన్ లైన్ ఓపెన్ అయింది, అందులో మీరు తిరువన్నామలైకి వెళ్ళవచ్చు. కాబట్టి తిండివనం దిగిపోండి, నేను కూడా తిరువన్నామలై ముందు స్టేషన్కి వెడతాను అన్నారు. 2 బేరికాయలు కొనుక్కున్నారట ఆయన. ఒక అర్ధనాయో ఎంతో పెట్టి అందులో ఒక కాయ సగం తిన్నారు, ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఒక వ్యాఖ్యానంలో అయితే రాశారు, 3 పూటలా అన్నం తిని చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలముగా ఒక బేరికాయలో సగం తింటే ఆకలి తీరిపోయింది. తీరిపోయి ఆయన విల్లిపురంలో దిగిపోయారు. మరునాడు తెల్లవారుజామున తప్ప ట్రైన్ లేదు. ధ్యానమగ్నుడై కూర్చున్నారు. తెల్లవారింది, రైలు వచ్చింది. ఆ రైలు ఎక్కారు. రైల్లో పూర్తిగా టికెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు లేదు, 3 రూపాయలే కదా ఆయన తెచ్చుకున్నారు. అందుకని మాంబలం పట్టు అనబడేటటువంటి స్టేషన్లో దిగిపోయి అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు. నడిచి నల్లూరు అనబడేటటువంటి ఊరు చేరుకున్నారు. అక్కడే జ్ఞాన సంబంధర్కి కొండ మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించాడు. ఆ గుళ్ళోకి వెళ్ళి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వారికి అక్కడ జ్యోతి దర్శనమైంది. ఈలోగా అర్చకుడు వచ్చాడు, పూజ చేశాడు, ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు. పెట్టిన తరువాత ఈయన నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగాడు. చీకట్లో ఎక్కడో లోపల కూర్చున్నావు, బయటికి రా, నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదాలు ఎవరు వండి సిద్ధం చేయలేదు అన్నాడు అర్చకుడు. ఆయన ఏమీ అనలేదు. పోనీ ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగారు. అడిగితే ఇక్కడి నుంచి కీలూరు అనబడేటటువంటి ఊరు ఒక 2-3 కిలోమీటర్లు వెడతాం, అక్కడ మళ్ళీ దేవాలయంలో అర్చన జరుగుతుంది, అక్కడ ప్రసాదంలో మీకు ఏమైనా పెడతారేమో, పోనీ మాతో రండి అని వాద్యగాండ్రు బ్రాహ్మణుల వెనకాతలు వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా నడిచి వెళ్ళిపోయారు. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు, పిల్లవాడు తిన్నది లేదు పాపం. వెళ్ళి అలాగే ఆ కీలూరు చేరుకున్నారు. పూజ చేసేసారు బ్రాహ్మణులు. పూజ చేసేసి, అమ్మా మీరు ఎక్కడికి ఆ ప్రయాణం, అంతమంది కూర్చుంటే ఎక్కడికంటే జనం మీద అడుగులు వేసేసుకుంటూ ఎక్కడో కూర్చోవాలి, కానీ ఎప్పుడో వచ్చి ఎంతమందికి డిస్టర్బెన్స్ అది. కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ కీలూరు అనబడేటటువంటి ఊరు చేరుకుని ఆ కొండ మీద బ్రాహ్మణులు అర్చన చేసిన తరువాత, అయ్యా నాకు ఇప్పుడైనా కొంచెం పెడతారా, ఆకలిస్తోందని అడిగారు. నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా, పెట్టమన్నారు అని వాద్యగాండ్రకి ప్రసాదం పెట్టారు. పెడితే దేవాలయంలో వాయిద్యం వాయించేటటువంటి వాద్యగాండ్రు పిల్లవాడిని చూసి, అయ్యో పాపం ఎంత నీరసపడి ఉన్నాడో అని, ఎందుకు వచ్చిన జన్మండి, బ్రాహ్మణుడిగా పుట్టామంటే సరిపోతుందా, ఏ దయ లేకుండా, ఏ సంధ్యావందనం లేకుండా, లోకమునందు మర్యాద చూడకుండా బతికిన బ్రాహ్మణ్యం ఏంటి. వాద్యగాండ్రు పెట్టారు. వాళ్ళకు వచ్చిన ప్రసాదంలో భాగాన్ని ఆయనకి పెట్టారు. పెడితే వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడారంటే, బాబు మేము పెట్టాను తింటావు, కానీ నీళ్లు దొరకాలంటే అదిగో ఆ పక్కనే బ్రాహ్మణ వీధి ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్లు అడిగి తాగునాయన అన్నారు. అంటే ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల వారు ధ్యానమగ్నులే అయిపోయారో, స్పృహే తప్పిపోయిందో, పడిపోయారు నేల మీద.
పడిపోయిన తర్వాత వారికి మర్నాడు ఉదయం తెలివొచ్చింది. తెలివొచ్చేటప్పటికి ఎంత ఆకలితో ఉన్నారంటే రామకృష్ణ పరమహంసకు పుట్టేది ధ్యానంలో ఈ ఆకలి. అన్నపు రాశిని చూపించేవారు తీసుకెళ్ళి, అప్పుడు తీరేది ఆకలి. అప్పుడు ఆయన కింద పడిపోయి పెంట కుప్ప మీద పడిపోయి ఉన్నటువంటి అన్నాన్ని ఏరుకుని మట్టిలో ఉన్నదాన్ని ఊదుకుని తిని మంచినీళ్ళు తాగారు. తిని మంచినీళ్ళు తాగి అక్కడే ఉన్నటువంటి ముద్దుకృష్ణ అయ్యర్ అనబడేటటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి, ఆ రోజు గోకులాష్టమి, ఆయన ఒక భాగవతోత్తముడు, వారి ఇంటికి వెళ్ళి అయ్యా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగారు. అడిగితే ఆయన చెల్లెలు నదీ స్నానానికని వెళ్ళారు. అప్పటికి ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నారు. నువ్వు ఉండవాయా, మా చెల్లెలు వస్తుంది, నీకేమైనా పెడుతుంది. ఆ చెల్లెలు చాలా సంప్రదాయ నిష్ట కలిగినటువంటి స్త్రీ, ఆవిడికి మడి ఆచారం చాలా ఎక్కువ. ఇంటికి వచ్చారు. అయ్యో నాయనా గోకులాష్టమి, నువ్వు పిల్లవాడివి, చూస్తే నువ్వే చిన్ని కృష్ణుల్లో ఉన్నావు, నీకు పెట్టాలని ఉంది కానీ నేను మడి కట్టుకుని వంట చెయ్యాలి, అప్పటి వరకు ఆకగలవా అంటే ఈయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశారు. అయ్యో ఉండలేవా, పోన్లే సద్దెన్న ఉంది పెడతానుండు, ఒకరి ఆకలి తీర్చడం కన్నా మడి గొప్ప కాదు కదా అని ఆ తల్లి ఎంత అదృష్టం చేసుకుందో. ఆవిడ పూర్వం అంటే మడిబట్టతో సద్దెన్నం ముట్టుకునేవారు కాదు, ఎవరి శౌచం వారిది, నేను దాన్ని తప్పు పట్టట్లేదు, మంచిదే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఆ సద్దెన్నం తీసుకొచ్చి పెడితే ఆయన సద్దెన్నం తిని బయలుదేరి 20 కిలోమీటర్ల దూరం తిరువణ్ణామలై చేరాలి. ఆ ముద్దుకృష్ణ భాగవతారిని, నా చెవులకు ఉన్నటువంటి ఈ జోళ్ళు, ఉపనయనంలో చెవులు కుట్టిస్తారు కదా, ఈ చెవులకు ఉన్నటువంటి జోళ్ళు మీ దగ్గర తాకట్టు పెట్టుకుని నాకు ఒక్క 5 రూపాయలు ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే ఆయన చెవిపోగులు తీసి చూశాడు, మంచి బంగారం, మంచి కెంపులేసి ఉన్నాయి, 20 రూపాయలైనా ఇవ్వచ్చు అనుకున్నాడు. అనుకుని తప్పకుండా 5 రూపాయలు ఇస్తాను, కానీ నాయన మళ్ళీ నీ జోళ్ళు నువ్వు విడిపించుకోవాలనుకున్నప్పుడు నువ్వు వచ్చి నువ్వు పట్టుకెళ్ళని చెప్పి తన అడ్రస్ రాసి 5 రూపాయలు ఇచ్చారు. చిత్రం ఏమిటంటే ఆయన ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే అడ్రస్ కాగితాన్ని చింపేసి బయట పారేశారు. ఆ లోపల ముద్దుకృష్ణ భాగవతార్ చెల్లి మాత్రం గబగబా వచ్చి, అయ్యో నాయనా మళ్ళీ అన్నం లేక ఏమి ఇబ్బంది పడతావో, ఇగో ఈ పిండి వంటలు పట్టుకెళ్ళు అని ఒక మూట కట్టి ఇచ్చింది. ఆయన 20 కిలోమీటర్ల దూరము నడిచి తిరువణ్ణామలై చేరుకున్నారు. తిరువణ్ణామలై ఆయన చేరేటప్పటికీ తెల్లవారుతోంది. ఆ రోజుల్లో తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడి దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతోంది. అందుకని 9 గంటలు అయితే తప్ప గుడి తెరిచేవారు కాదు, ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద కర్రలు ఇనపవి అన్నీ కట్టి ఉండేవి. తెలియక చీకట్లో ఎవరు పెడితే దేన్ని కొట్టుకుంటారో, ఏ పడుతుందో ఇబ్బంది వస్తుందని చెప్పి తెరిచేవారు కాదు. చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోకముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి అంతరాలయం తలుపులు కూడా తెరిచి ఉన్నాయి, అర్చకులు కూడా లోపల లేరు. దుమ్ము పట్టేసినటువంటి ఒంటితో లోపలికి పోయిన కళ్ళతో ఉన్న ఈ పిల్లవాడు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి శివలింగాన్ని కౌగిలించుకొని ఒక్కటే మాట చెప్పారు, మీరు పిలిచారు, నేను వచ్చాను. నాన్నగారండి మీరు పిలిచారు, ఈ కొడుకు వచ్చాడు, అంతే వారన్నది. ఈశ్వరుడు ఏమి కృప చెయ్యాలనుకున్నాడో ఆయన బయటికి వచ్చారు. వచ్చి అక్కడే ఉన్నటువంటి ఆ తటాకమునందు స్నానం చేశారు. ఒక్కసారి ఇలా తన ఒంటి మీదకి చూసుకున్నారు. తను వేసుకున్నటువంటి బట్టల్ని విప్పేసి చింపేసి ఒక్క బట్ట మాత్రం గోచీగా పెట్టుకున్నారు. ఆఖరికి మీద ఉన్న యజ్ఞోపవీతం కూడా పరిత్యజించారు. పరిత్యజించి ఆయన సమాధివిష్టులై కూర్చుందామనుకునే సమయంలో ఒక తిరువణ్ణామలైలో తలనీలాలు ఇచ్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. కానీ తిరువణ్ణామలైలో తలనీలాలు ఇస్తే ఆ రోజుల్లో కొంచెం భూరికానుక పుచ్చుకునేవారట చొరకలు. ఒక ఆయన వచ్చి తలనీలాలు ఇస్తావా అని అడిగారు. ఈశ్వరుడు ఈ కట్టెకి వెంట్రుకలు కూడా ఎందుకు అనుకుంటున్నాడు అనుకున్నారు. అనుకుని ఇచ్చేస్తాం అన్నారు. అతను గబగబా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఒక చొరకుడి ఇంట్లో కూర్చోబెట్టారు. దగ్గర మిగిలిపోయినటువంటి డబ్బులో కొంత డబ్బు అతనికి ఇచ్చారు, గుండు చేసేశారు. మళ్ళీ గుళ్ళోకి వచ్చారు. నీటి మధ్యలో నిలబెట్టి కదా గురువులు దీక్షిస్తారు. అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడో బ్రహ్మాండమైన వర్షం పడి పూర్తిగా తడిచిపోయారు. ఆ మిగిలిపోయిన డబ్బులు, చేతిలో ఉన్నటువంటి పిండి వంటలు సరోవరంలోకి విసిరేశారు. విసిరేసి అరుణాచల దేవాలయంలో ఒక మూల కూర్చొని ఆయన ధ్యానమగ్నులైపోయారు.
అంతే. ఇంకా అసలు అన్నం తిన్నానా, అన్నం తినలేదా, లేకపోతే బాహ్య ప్రపంచం ఏమిటి, ఏమీ లేదు. అంతర్ముఖులై అలా కూర్చుంటే ఆ జుత్తు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోతోంది, ఒళ్ళంతా మట్టి పట్టేసింది. ఇలా ఉండగా చాలామంది ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఈయన మీద కుండ పెంకులు విసిరేవారు, రాళ్ళు విసిరేవారు. దానివల్ల ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తుండేవారు. ఇలా కాదు అని చెప్పి ఆయన బయలుదేరి ఒకనాడు పాతాళలింగం అని చెప్పి ఒక లింగం, అక్కడ మీరు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ చూసి ఉంటారు, ఎప్పుడు తేమగా ఉండేదిట పూర్వకాలంలో. అంటే ఆయన భక్తురాలు ఒక ఆవిడ తర్వాత 1,00,000 రూపాయలు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అది ఒక యోగి సమాధి, చీకటిగా ఉండేది. అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చొని ధ్యానమగ్నులై ఉండిపోయారు. ఉండిపోతే ఆయన అలా కూర్చుని ఉండగా ఈ తొడల కింద మెల్లిగా చమాయింపు ఉందేమో పురుగులు, జిర్రులు అవి చేరి కరిచేస్తుండేవి. కరుస్తుంటే నెత్తురు కారిపోతుండేది. నెత్తురు కారిపోతుంటే మనుష్యుల నెత్తురు తాగి కొరికేటటువంటి లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమల తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలు కొరికేస్తుండేవి. అలాగే అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయి ఏమీ తెలియకుండా సమాధిమగ్నులై ఉండేవారు. పెట్టుకున్నటువంటి గోచి కూడా శుభ్రంగా శిథిలం అయిపోయింది. ఒక ఆవిడ ఎందుకో ఒకానొక రోజున తొంగి చూసింది లోపలికి, ఉలిక్కి పడింది. తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు. ఆవిడికి భయం వేసి కదపడానికి వెళ్ళి ఆయన దగ్గర బట్టలు పెట్టి ఇవి కట్టుకుంటారన్న ఉద్దేశ్యంతో ఒక తువ్వాలు, ఒక పంచ అవి పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. తన శరీరం గురించే తనకి ఎరుక లేనటువంటి వ్యక్తికి ఆవిడ పట్టుకొచ్చి పెట్టినటువంటి బట్ట ఎలా తెలుస్తుంది? ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నారు. శేషాద్రి స్వామి కనిపెట్టారు. కనిపెట్టి ఒక రోజున శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞాని, కంచికామకోటి కంచిలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందినవారు. ఆయన వెడుతున్న పిల్లలు వెనకాతలపడి రాళ్ళు విసురుతుండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గర ఉన్న పిల్లవాడి కోసమని వెడుతుంటే వెనకపడి పిల్లలు ఆయన రాళ్లతో కొడుతున్నారు. కొడుతుంటే శేషాద్రి స్వామి లోపలికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి, ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో, తొడలన్నీ కొరికేసి ఆ పిల్లాడికి ఏం చెప్పారు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు. అప్పుడు ఒక నలుగురు వచ్చి ఈయన్ని కదిపారు. కదిపితే ఈయన కదలలేదు. ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు. ఉండిపోతే ఈయన్ని అలాగే ఎత్తి తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పటికీ మీరు నిజంగా కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందండి. ఆయన్ని ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఈ కిందంతా నెత్తుటి అట్టలు పురుగులు తింటూ అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆయన ఒకసారి బహిర్ముఖులై దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేసేస్తారు, విభూతితో చేసేస్తారు, పాలు చేసేస్తారు, పంచదార చేసేస్తారు. అన్నీ చేసేస్తే ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఒక్కొక్కళ్ళ మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయినటువంటి ఆఖరికి పోసేసినటువంటి సెంటు లవండరు కూడా కలిసిపోయేది. ఆ పాలో గ్లాసులు అక్కడ పెట్టేవారు. రంగులతోటి అన్ని పైన నూనె నెయ్యి తెట్లుతో, నూనె ఉండదనుకోండి, నేతి తెట్టుతో ఉన్నటువంటి ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. ఇది రుచిని కానీ, ఇది నాకు ఇచ్చారేమిటని కానీ ఆయన అడిగేవారు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా అంత చిన్న వయస్సులో అటువంటి తపశ్శక్తిని పొందాడు, ఆయనకి అవే ఇచ్చేది, ఉత్సవమూర్తులకు మీరు కేవలము క్షీరాభిషేకం చేసినప్పుడు పాలొక్కటి పడతారు కదా, అవి పట్టుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి, తాగితే అవి తాగుతారు, లేకపోతే లేదంటే అప్పటి నుంచి పాలు పెట్టేవారు. అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టారు, గోళ్లతో గోకారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఉమ్మి కూడా ఉమ్మారు ఆయన మీద. ఆయన తరువాతి కాలంలో ఇక్కడ కూర్చోవద్దు మీరు ఒక్కనాడు ఆయన ఎదురు తిరిగి ఏమిటి అఘాయిత్యం అని ఎవరిని అనలేదు. వాహన మంటపంలోకి దూరి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఆలయ అధికారులు విమర్శించారు రమణ మహర్షిని, తెలుసా అండి. ఎవ్వరికీ కనపడకుండా మంచి పొడుగైన మనిషి భగవాన్,
వాహనాల మధ్యలోంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఓ గోడమూల కూర్చుని, రాత్రి లేదు పగల్లేదు, చీకటి, ఎవ్వరు వచ్చేవారు కాదు, అక్కడ కూర్చుని తపస్సు చేసేవారు. అక్కడున్నారని తెలుసుకుని అక్కడ కూడా ఆయన అలజడి చేశారు. చేస్తే అసలు చీకటి పడితే ఎవరు వెళ్ళేవారు కాదు. ఆలయం దక్షిణం వెనక అసలు ఇప్ప చెట్టు ఉండేది, అక్కడ కూర్చుని తపస్సు చేశారు కొన్నాళ్ళు. ఇలా ధ్యానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుణ్ణి ఉద్దండి నాయనార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మహాభక్తుడు, పక్క ఊళ్ళో ఉండేవారు. ఆ ఉద్దండి నాయనార్ ఒకసారి చూశారు. ఒక బ్రహ్మజ్ఞానికి సేవ చేసుకోవాలి అని ఆయన కోరిక. ఆయన తిరువణ్ణామలై వచ్చి పిల్లవాడిని చూసి, అబ్బబ్బబ్బా ఎంతటి బ్రహ్మజ్ఞాని రా, ఈయనతో మాట్లాడదామని 2 నెలలు కూర్చున్నారు. ఆయన ఎప్పుడూ కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి కళ్ళు విప్పి అక్కడ ఓ పాలుంటే తాగి మళ్ళీ ఇలా కూర్చున్నారు. ఎప్పుడు వెనకాతల ఏదైనా పలకరిస్తూ వెళ్ళినా మౌనమే శరణ్యం, ఏమి మాట్లాడేవారు కాదు. మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకునేవారు. ఈ ఉద్దండి నాయనారికి బాధ ఆగక వెళ్ళి ఇంత అన్నం తెచ్చి పెట్టేవారు బహిర్ముఖులైనప్పుడు. ఈయన కొంచెం బహిర్ముఖులు అవగానే ఆయన పరిగెత్తుకెళ్ళి అన్నం పట్టుకొచ్చేవారు. మీకు చిత్రం తెలుసా అండి? ఆయన అన్నం తేవడానికి వెళ్ళే లోపల రమణ మహర్షి అంతర్ముఖులైపోతూ మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే, ఒక రోజున ఉద్దండి నాయనార్ తిరిగి వచ్చేసరికి ఒక ధూర్తుడు ఆలయంలో ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ, రాయల్లే కూర్చున్నాడు తపస్సని వంక పెట్టని ఆయన వెనక చేరి ఆయన మెడమించి వీపు వరకు మూత్ర విసర్జన చేసి వెళ్ళాడు. దూరం నుంచి ఉద్దండి నాయనార్ చూశారు, భగవానులు వెనక్కి చూశారు, ఆయన మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆయన ఏమీ అనలేదు, అలాగే కూర్చున్నారు. ఇక్కడి నుంచి పోసినటువంటి మూత్రంతో వీపు అన్నీ తడిసిపోయాయి. ఏమిటి ఆయన చేసిన నేరం? నేను అందుకే అడుగుతున్నాను, బ్రహ్మజ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకే నచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. మహానుభావులు, మహాజ్ఞానులు, అటువంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టపట్టి ఈ దేశానికి ఇంత పేరొచ్చింది. అటువంటి గడ్డ మీద మనం తిరుగాడుతున్నాం. అటువంటి వారి ఫోటో ఒకటి ఇంట్లో లేకపోతే, అటువంటి వారి గురించి పుస్తకం ఇంట్లో లేకపోతే, అటువంటి వారి గురించి బిడ్డలకి చెప్పుకోవడం మీకు చేత కాకపోతే, ఒక్కసారి తిరువణ్ణామలై వెళ్ళకపోతే, ఏ సోఫాలో మహానుభావుడు పడుకున్నాడో మీరు చూపించకపోతే పిల్లలకి, మీరు తండ్రిగా విఫలమైపోయినట్టే జీవితంలో కదండి. ఎంత పవిత్రమూర్తి అండి మహానుభావుడు. ఆయనకు ఆ ఉద్దండి నాయనారికి కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఆయన మీద మూత్రం పోశారని బెంగ పెట్టుకుని వాళ్ళని వీళ్ళని బతిమాలి ఆఖరికి తీసుకెళ్తే తంబిరాన్ అనబడేటటువంటి ఒక మహాత్ముడు ముందుకొచ్చి, ఇక్కడ వద్దు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇన్ని గురుమూర్తం తీసుకెళ్లి గురుమూర్తంలో కూర్చోపెడతామని చెప్పి ఆలయానికి దగ్గరలో ఉన్న గురుమూర్తంలో కూర్చోబెట్టారు. చిత్రం చూడండి, ఆ గురుమూర్తం నిండా ఇంతంత చీమలట. భగవానులు అక్కడ కూర్చునుంటే చెవులు ఇవి అన్నీ పట్టేసి శుభ్రంగా కొరుక్కు తినేస్తుంటే ఆయన ఎంత తపస్సు చేశారంటే, ఆ గురుమూర్తంలో ఆయన అప్పుడప్పుడు ఇలా వీపు గోడకి ఆంచేవారట. ఆయన యొక్క రూపానికి సంబంధించినటువంటి వీపు ముద్ర ఆ గోడ మీద పడింది. అంటే 1 మిల్లీమీటర్ కదలకుండా కూర్చున్న పోస్చర్ అలాగే ఉండేదంతే. ఇలా అంతే, ఆ వీపు ఎప్పుడు అలాగే ఆనాలి. ఇలా కానీ అనలేదు అన్ని చీమలు. ఈ తంబిరా అనుకున్న అలవాటు ఏమిటంటే, ఒక్కొక్కడిది ఒక్కొక్క వెర్రి. నేను చెప్పాను కదా, సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు. ఈయన రోజు షోడశోపచార పూజ చేసేవారు. ఆయనకి ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని కాదు, షోడశోపచార పూజ చేసే నైవేద్యం ఈయనకి. చూసి రోజు ఈయన షోడశోపచార పూజకు వచ్చే వేళటికి రమణ మహర్షి అలా పక్కకి వెళ్ళిపోవడం మొదలెట్టారు మౌనంతో. ఇలా చాలా కాలం గడిచిన తరువాత, అబ్బో ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టమని నేను అనలేను. ఎందుకంటే జ్ఞానికి కష్టం ఉన్నదా అంటే, జ్ఞాని శరీరమునకు కష్టం ఉన్నది, కానీ జ్ఞానికి లేదు. సాక్షి, శరీరానికి సాక్షి అంతే. నేను ఇప్పుడు ఆ మొత్తం ఘట్టాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తూ వెళ్ళాను అనుకోండి, వారం రోజులైనా అది సరిపోదు. కాబట్టి నేను వారిని కొండ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నేను వారిని తీసుకెళ్ళడం ఏమిటి, అది దర్శనం చేసి సంతోషించే స్థితిని పొందుతాను. వారు క్రమంగా ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహ, చూత గుహ, వీటిల్లో ఆ అరుణాచలం కొండలలో ప్రారంభం చేశారు. అప్పుడే ఒక అదృష్టం జరిగింది.
గణపతి దేవాలయంలో తిరువన్నామలైలో ఒక మహానుభావుడు ప్రతిరోజు కూడా పళనిస్వామి అనబడేటటువంటి వ్యక్తి గణపతి సేవ చేస్తుండేవాడు. ఒక రోజు నా ఊళ్ళో ఉన్న ఓ పెద్ద ఆయన అన్నాడు, ఊరే గణపతి సేవ చేస్తే నీకేం వచ్చిందిరా, మహానుభావుడు రా సద్గురువు, ఆయన సేవ చేసుకోరా, వెళ్ళి ఆయనకి ఏమైనా కావాలంటే కిందకెళ్ళి కాస్త అన్నం తెచ్చి పెట్టడం ఇలాంటి పనులు చేసి పెట్టరా అంటే వెళ్ళి ఆ పళనిస్వామి సేవించాడండి. నిజంగా ఒక్కొక్కసారి హద్దు మీరినట్టు కనపడుతుంది రమణుల యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు. కానీ నిజంగా మరి అంత ఆశ్రయించి ఉన్నవాడి ఆనందం దుఃఖం వేరుగా ఉంటాయి. ఎంత సేవించాడో ఆ పళనిస్వామి. ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహలో ఉండేవారు. ఆ విరూపాక్ష గుహలో ఉంటే ఆయన సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సంతోషం ఇన్ ది సెన్స్ ఆయన ఇప్పుడు సంతోషమే, రాశీభూతమైన ఆనందమే. అక్కడ జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఏమిటంటే భగవాన్ రమణులు విరూపాక్ష గుహకు వచ్చిన దగ్గర నుంచి ఈయన నిజమైన జ్ఞాని అని చెప్పి అందరూ ఆయన దర్శనం చేయడానికి వెడుతున్నారని ఆయన కోపం. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టడానికి ఆయన ఏం చేసేవాడంటే పైన గుహమించి పెద్ద పెద్ద బండలు దొల్లించేవాడు. కొండ కదులుతోంది, బండలు పడుతున్నాయి, చచ్చిపోతామని భయపడి దిగి వెళ్ళిపోతుండేవారు అందరూ. ఆయన ఇలా బండలు దొల్లిస్తుంటే ఒక రోజున రమణ మహర్షి వెనక నుంచి వెళ్ళి చేపట్టుకున్నారు. పట్టుకుని ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా సైగ చేసి అడిగారు. అడిగితే వాడు వికటాట్టహాసం చేసి అన్నాడు, వాడనక అంతకన్నా గౌరవం నేను ఇవ్వలేను. వికటాట్టహాసం చేసి అసలు నువ్వు ఏం చేస్తావో చూద్దామని తోశాను బండలు, సరదాకి తోశాను అన్నాడు. సరదాకి తోయడం ఏమిటంటే బండలు ఎవరైనా పడిపోతే ఇది ఒక విచిత్రమైనటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. చిత్రంగా 5వ ఫ్లోర్ బాల్కనీలో ఓ ఇంత కుండీ పెడతారు. అది ఏ పిల్లాడో తెలియక తోశాడు అనుకోండి, అదే టైంకి కింద ఎవడన్నా ఉంటే నీ ముచ్చట కిందవాడి ప్రాణం మీదకి వస్తుంది. ఎక్కడేం పెట్టాలో తెలుసుకుని ఉండాలి. అందుకని మహానుభావుడు ఆ పైనుంచి బండలు తోసేస్తుండేవాడు. అయినా ఊరుకున్నారు. ఇంకొక స్వామి ఉండేవాడు. ఆయన ఏమిటో తెలుసా అండి చిత్రం, ఎవరైనా రమణ మహర్షి దర్శనానికి ఆయన పుచ్చుకున్నది లేదు, ఆయన ఏం మాట్లాడింది లేదు ఎవరితోటి. ఆ కుర్రాడేనా, నేనే ఉపదేశం చేసింది, నేనే ఇంతవాణ్ణి చేసి తీర్చిదిద్దాను, గురుకట్నం ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి పుచ్చుకుంటుండేవాడు. ఆయన పుచ్చుకుంటుంటే ఈ విషయం రమణ మహర్షి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలిసిపోయి ఆఖరికి వాళ్ళందరూ ఓ రోజు నీ మోహన్ నువ్వేం చెప్పావు ఆయనకి గురువుకి, ఆయన మొదటి నుంచి తపస్సు చేసుకుంటున్నారని నిలదీశారు. నిలదీస్తే ఏమీ మాట్లాడలేదు రమణులు. ఆయన అలాగే కూర్చుని ఉన్నారు గుహలో. అతనికి కోపం వచ్చేసి గబగబా వచ్చి గాండ్రించి అంతమంది మధ్యలో కూర్చున్నటువంటి రమణ మహర్షి యొక్క మొహం మీద ఉమ్మేశారు. ఉమ్మేస్తే ఏమీ అనలేదు భగవాన్. తనకున్నటువంటి తుండుగుడ్డ తీసుకుని ముఖం మీద వేసినటువంటి ఉమ్ము తుడిచేసుకుని కూర్చున్నాడు. అదేమిట్రా అలా ఉమ్మావు అని అనలేదు. కన్నులలో మార్పు లేదు, ముఖంలో మార్పు లేదు, అంతే ఆనందంతో అంతే ప్రసన్నవదనుడై ఆయన కూర్చున్నారు. ఈ స్వామికి ఏమైందో తెలుసా అండి, కిందకెళ్ళి రైలు ఎక్కాడు. ఆయన కోపం వచ్చి నేను వదిలేస్తున్నాను తిరువన్నామలై, మీ బతుకు ఏమైపోతుందో చూడండి, నేను వెళ్ళిపోగానే తిరువన్నామలై ఎలా ఉంటుందో అని. ఏమైపోతుంది, కొంతమంది చేసే పనులకి ఆ ధూర్తతనానికి అర్థం ఉండదు. అందుకని ఈ ఊరు ఏమైపోతుందో చూడండి అని ఆయన రైలు ఎక్కాడు. రైలు ఎక్కితే ఎదురుగుండా ఏదో నవయవ్వనంలో ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చుని ఉన్నారు. నేను స్వామిని అన్న అహంకారం అందుకని చెప్పేసి ఆ పిల్లాడికి ఏదో పని చెప్పాడు. ఈయన చెప్తే అతను ఏదో కొత్తగా పెళ్ళయింది, పెళ్ళంతో సరదాగా ముచ్చట్లలో ఉన్నాడు. అతను లేవలేదు, వెళ్ళకపోతే ఏమిటి ఆ పడుచు పెళ్ళంతో నీకు ముచ్చట్లు, పిచ్చి పిచ్చి వేసలేస్తున్నావు, ఎవరు అనుకున్నావో తెలుసా నేను అన్నాడు. ఏంట్రైంది అక్కడి నుంచి చూస్తున్నాను, ఎవరిని అనుకుంటున్నావు, ఏంటి అస్తమానం ఏంటి పడుచు పెళ్ళంతో కూర్చున్నాడు, నువ్వు అలా కూర్చుంటే కూర్చో, నన్నంటా ఏంటని చెప్పి బూటు తీసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొట్టాడు ఆ కుర్రాడు. ఎందుకు కొట్టాడు, పైన ఉమ్మేసి వచ్చాడు ఆయన. ఈశ్వరుడు లేడండి, మహాత్ముల జోలికి వెడితే సజ్జఫలితం వస్తుంది. ఎన్ని జరిగాయో ఇలాగా. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక వచ్చాడు ఆయన. వచ్చి రమణ మహర్షిని ఉన్నవారిని ఉన్నట్టు ఎత్తుకుపోయి ఓ బండ మీద కూర్చోబెట్టి, అప్పుడు నేను నీ మీద ఉమ్మేశాను కదా, ఆ కోపం నీకు ఇంకా మనసులో ఉంటే నా మీద ఉమ్మేసేయన్నాడు. అంటే ఆయన ఎప్పటి మాట, ఆయన నవ్వుతూ కూర్చున్నారు. ఆయన ఏమనలేదు. నువ్వు ఇలాగే ఇదిగో ఇది ఇక్కడే వచ్చింది, అన్నింటికీ నవ్వుతావు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో నేర్పుతాను, నువ్వు నేర్చుకో అంటుంటే శిష్యులందరూ వచ్చారు. వస్తే మీకు ఇక్కడ పని లేదు, పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అని, నువ్వు నిర్వికల్ప సమాధి, నీకు మంత్రోపదేశం చేస్తాను అది ఇది అంటే ఆయన వద్దనేవారు కాదు. ఆయన చెప్తుంటే ఈయన ఏమీ తెలియని వాళ్ళు అలా వింటుండేవారు. అన్నింటికీ సాక్షి అంతే. ఎవరికి వస్తుందండి అలాంటి జీవితం? అసలు
ఇట్స్ ఎ పెక్యూలియర్ లైఫ్, ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. అందుకని అలా చూస్తూ ఉండేవారు. ఆఖరికి ఆయనకి కోపం వచ్చి, నేను చెప్పింది వింటున్నావో తెలియదు, వింటలేదో తెలియదు, ఆయనతో గొడవ పడ్డాడు. మళ్ళీ గొడవ పడితే నలుగురు అందరూ శిష్యులందరూ వచ్చి, నువ్వు మామూలుగా వెళ్ళవి, ఈసారి నిన్ను చావగొట్టేస్తామని కర్రలు ఎత్తాడు. ఎత్తితే ఇంక నేను వెళ్ళిపోతున్నాను, ఈ ఊరి నుంచి నేను వెళ్ళిపోయాక ఏమవుతుందో చూడండి అని మళ్ళీ శాపాలు ఎట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ రాలేదు. ఆయన ఏమైపోయాడో తెలియదు. తిరువన్నామలై అలాగే ఉంది. కాబట్టి మహానుభావుడు ఇలాగే ఆయన గుహలో కూర్చునుండగా వస్తుండేవారు, వెడుతుండేవారు. అయితే మీకు నేను ప్రధానమైనటువంటి ఘట్టములను మాత్రమే కదా విజ్ఞాపన చెయ్యగలను ఒక్కరోజు ఉపన్యాసంలో. ఒకసారి కావ్యకంఠ గణపతి ముని, నిన్నటి రోజున మీకు చెప్పాను, ఆయన రథం మీద చెయ్యేస్తే రథం కదిలిందని. వారికి రథం కదిలిన తర్వాత వారికి వెళ్ళి కూర్చుంటే, నాకు అసలు బ్రహ్మమును గురించి చెప్పేవాడెవడు అని ఒక అనుమానం వచ్చింది. కొండ మీద ఉన్న బ్రాహ్మణ స్వామిని అడగాలి అనుకున్నారు. అప్పటికి ఆయన ఇల్లు బయలుదేరిన తర్వాత ముద్దు కృష్ణ భాగవతుల ఇంట్లో చెవులకున్నటువంటి జోళ్లు తాకట్టు పెట్టినప్పుడు మాట్లాడడమే. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల పాటు ఇంకా ఆయన మాట్లాడలేదు. ఆయన స్వరపేటికి సంబంధించినటువంటి నాళములు కూడా ఇంచుమించు మూసుకుపోయాయి. ఈ స్థితిలో ఉండగా ఈయన గబగబా కొండెక్కారు. కొండెక్కితే పళనిస్వామి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేవాడు కాదు. గుహకు తడికి ఉండేది, ఆ తడికి తాళం వేసి వెళ్ళేవాడు. ఆయన శరీర శోధనకు వెళ్ళవలసి వచ్చింది, ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడానికి. ఆ రోజున ఎందుకు ఆయన తాళం వెయ్యకుండా దడి గేటు తీసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వస్తూనే కావ్యకంఠ గణపతి ముని లోపలికి వెళ్ళారు. ఆయన అదృష్టవశాత్తు గుహలో తపస్సులో లేరు రమణులు. ఆయన బయట కూర్చుని ఓ బండ మీద కూర్చుని ఉన్నారు. ఈయన వెడుతూనే కుడి చేత్తో కుడిపాదాన్ని, ఎడం చేత్తో ఎడం పాదాన్ని గట్టిగా పట్టుకుని, అయ్యా నన్ను కావ్యకంఠ గణపతి అంటారు. నేను ఎన్నిటినో చదువుకున్నాను, పండితుడు అనిపించుకున్నాను, ఎన్నో మంత్రములను ఉపదేశం పొందాను, ఎంతో తపస్సు చేశాను, కానీ బ్రహ్మమును దర్శించుట ఎట్లు అన్నది నాకు తెలియలేదు. మీరు నాకు ఉపదేశం చేస్తారు అనే ఆశతో వచ్చాను, కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగారు. ఎప్పుడూ నోరు విప్పనటువంటి వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు, కానీ నోట మాట రాలేదు. నోట మాట రాకపోతే కంఠం రుద్ధమై ఉన్నది. చాలాసేపు అన్న తర్వాత ఒక మాట అన్నారు, నీవు మంత్రమును చేస్తున్నప్పుడు శబ్దము ఎక్కడ పుట్టుచున్నదో ఆ మూలస్థానము అన్వేషించు, అది నిజమైన తపస్సు. నీకు బ్రహ్మమును తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు యొక్క మూలస్థానం ఎక్కడున్నదో దానిని అన్వేషించు, అది బ్రహ్మమున్న స్థానము, అదే బ్రహ్మము, అదే దానిని గుర్తెరుగుటకు సాధనము. ఈ మాట చెప్పి కాసేపు ఈ విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగారు. అయ్య బాబోయ్, ఇంత అదృష్టమా అని ఆయన లోపల కూర్చుని 1 గంట సేపు వెంటనే రమణుల ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేశారు. అందుకోలేకపోయానని ఆయనే చెప్పారు, ఆత్మస్థానం వరకు నేను వెళ్ళలేకపోయానని, కానీ అపారమైన శాంతిని పొందానని చెప్పారు. ఇంకా కానీ అసలు మనసులో ఆనందం ఏమిటి? ఇన్నాళ్ళకి రమణులు మొదట మాట్లాడింది నాతోటే, ఇది ఊళ్ళో చెప్పాలి. గబగబా కొండ కిందకి వెళ్ళిపోయి ఈ పళనిస్వామి వాళ్ళును ఇన్నాళ్ళకి వెంకటరమణన్ మాట్లాడారు, ఎవరు రథం తోశారో ఆయనతోనే మాట్లాడారు అనేటప్పటికీ తిరువన్నామలై అంతా కొండెక్కేసింది. ఎక్కేసేటప్పటికి అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయనకి పేరు పెట్టారు. ఇప్పటి వరకు మీరు ఈయనని వెంకటరమణన్నని పిలుస్తున్నారు. పూర్వాశ్రమనామం ఓసారి పలక మీద రాసి చూపించారు కనుక ఇక నుంచి వీరిని భగవాన్ అని ఎందుకనవలే? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు. కాబట్టి భగవాన్ రమణ మన అందరికీ కూడా ఆనందదాయకమైన స్థితిని ప్రసాదించగలిగిన వారు మహర్షి, భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అని ఆయన పేరు పెట్టారు కావ్యకంఠ గణపతి ముని. ఆ పేరే ఈనాటికి లోకంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అని వాడుకలో ఉంది అని వచ్చింది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. కుడికంటి వెంట బాష్పధార కారింది. అంటే పరమానందాన్ని పొందారమ్మయ్య, అయిపోయింది శరీరం, ప్రారబ్ధ కర్మ అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తూ వెలిగిపోతోంది అది ప్రకాశంతో.
రాత్రి 8:47 సమయం. అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు. ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది. అంతే, అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు. విభూతి రాశారు, చందనం అలదారు, ఇంత అభిషేకము చేశారు. అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతేశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేద పఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశ సారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి, ఆయన ఉన్న అధిష్టానం, శివలింగం ఉంటే అధిష్టానం అంటారు, దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక బావి ఉంటుంది, దాన్ని రమణ బావి అంటారు. రమణ మహర్షి తల్లిగారు అళగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తూ ఉండేవారు. శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు. ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు. తవ్వితే అక్కడ జలపడింది. ఇప్పటికీ ఇది తిరువన్నామలై అంతా ఎండిపోతుంది, కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు. దాన్ని రమణబావి అని పిలుస్తారు. దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు. అఘములంటే పాపములు, పాపములను శమింపచేయగలిగిన తీర్థము రమణ తీర్థము, అఘశమన తీర్థము. రమణులు ఉన్నంతకాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతోటే మాతృభూతేశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతూ ఉండేవి. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురుటి గదిలో అంది. మీతో మనవి చేశాను నేను మొదటి రోజున. ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో, అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్ళల్లో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది, నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏంటంటే, నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో, నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు. చూసి ఆ రోజుల్లో ఆయన అదేమిటి జ్యోతి వెడుతోంది, రమణులకు ఏమైనా అయిందా అన్నారు. ఆ జ్యోతిని చూసి తిరువన్నామలై అంతా పరిగెత్తింది రమణాశ్రమానికి. ఏమైంది రమణులకని? ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు. జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతి స్వరూపడిన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్యావతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, ఎవరు ఆయనకి అర్చన చేస్తారో, ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం